డీటెయిల్స్ చూద్దాం. గుజరాత్లోని అహ్మదాబాద్లో తొలి రోజు సిడబ్ల్యూసి సమావేశాలకు అన్ని రాష్ట్రాల నుంచి 164 మంది సభ్యులు హాజరయ్యారు. దాదాపు 6 గంటల పాటు సిడబ్ల్యూసి సమావేశాలు జరిగాయి. వివిధ అంశాలపై కాంగ్రెస్ నేతలు చర్చించారు. సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీకి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. సిడబ్ల్యూసి సమావేశంలో వివిధ అంశాలపై కాంగ్రెస్ నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. చందు, దాదాపు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఏఐసిసి సమావేశాలు అహ్మదాబాద్ వేదికగా 2 రోజుల పాటు జరుగుతున్నాయి. ఈ రోజు మొదటి రోజు సిడబ్ల్యూసి సమావేశాలు ఈ రోజు జరిగాయి. రేపు ఏఐసిసి సమావేశాలు జరగనున్నాయి. దాదాపు ఈ రోజు సిడబ్ల్యూసి సమావేశాలు ఉదయం 11:30కు ప్రారంభమైంది. దాదాపు 6 గంటల పైగా ఈ సమావేశాలు జరిగాయి. మొత్తంగా దాదాపు రాష్ట్రం అంటే అన్ని రాష్ట్రాల నుంచి కూడా దేశంలో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రులు, తర్వాత కాంగ్రెస్ పిసిసి చీఫ్లు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. దాదాపు 164 మంది ఈ సమావేశానికి హాజరైనట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా ఈ సమావేశం దాదాపు కాంగ్రెస్ అంటే ఇక్కడ గుజరాత్ అంటే బీజేపీ గత కొన్ని సంవత్సరాల నుంచి బాగా వేసి ఇక్కడ ప్రభుత్వాలను నడుపుతుంది. కానీ ఇక్కడ గుజరాత్ లో మొట్టమొదటిసారిగా అంటే ఇంతకు ముందు కూడా దాదాపు 3 సార్లు కాంగ్రెస్ సమావేశాలు ఇక్కడ జరగడం జరిగింది. అయితే ఈ సమావేశాలు గుజరాత్ లో పెట్టడం అన్నది కూడా చాలా కీలకం. దాదాపు 2025 లో ఎక్కువగా కూడా ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఎన్నికలు లేవు. కానీ ఈ సమయంలో కానీ కాంగ్రెస్ పుచ్చుకునే విధంగా కానీ ఒక రోడ్ మ్యాప్ తర్వాత అనేక అంశాలను కూడా కాంగ్రెస్ చర్చించాలనే సందర్భంతో అక్కడ గుజరాత్ అహ్మదాబాద్ లో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు ఉదయం నుంచి జరిగినటువంటి ఏదైతే 11:30కు సమావేశాలు ప్రారంభమయ్యాయి, దీనికి కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ గారు, తర్వాత మల్లికార్జున ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ గారు, తర్వాత చాలా మంది ప్రముఖులు, శశిధర్, అన్ని రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి శ్రీనివాస్ గారు, తర్వాత ఇక్కడ అందరూ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ షర్మిలా రెడ్డి గారు, తర్వాత రఘువీరా రెడ్డి గారు వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా రావడం జరిగింది. వారు కొంతమంది నిన్ననే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ రోజు సమావేశం కన్నా ముందుగానే వచ్చి చర్చించాల్సినటువంటి అంశాలపై కూడా అందరూ కూడా ఏదైతే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ వేదిక అంటే దీనికి తగ్గట్టుగానే అంటే ఇక్కడ మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సంబంధించి 150 సంవత్సరాల జయంతి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా కూడా సర్దార్ వల్లభాయ్ ఏదైతే మ్యూజియంలో ఉందో ఇక్కడే దీనికి సంబంధించినటువంటి సిడబ్ల్యూసి సమావేశాలకు వేదిక కూడా తర్వాత రాహుల్ గాంధీ అందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ కి నివాళులు అర్పించిన తర్వాత సమావేశం ప్రారంభమైంది. దాదాపు 6 గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు, తర్వాత తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరూ కూడా నివాళులు అర్పించిన తర్వాత సమావేశమైంది. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా కొన్ని కీలక అంశాలను మాత్రం ప్రతిపాదించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 2025వ సంవత్సరంలో రాష్ట్రంలో అంటే ఈ సంవత్సరంలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కువగా ఎన్నికలు లేవు. అంటే ఈ సంవత్సరంలోనే కాంగ్రెస్ పుంజుకునే విధంగా ఒక రోడ్ మ్యాప్ ని ఏర్పాటు చేయడము, తర్వాత అన్ని రాష్ట్రాలు అంటే మనకు ఢిల్లీ ఎలక్షన్స్ అయినా కానీ, హర్యానా ఎలక్షన్స్ కానీ, తర్వాత ఏదైతే మనకు ఓటు బ్యాంకుని పెంపొందించుకునే విధంగా కూడా ఒక అనేక అంశాలపై కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే జోడో యాత్రతో లోక్సభ ఎన్నికల కన్నా ముందుగానే జోడో యాత్రను ప్రారంభించడంతో జోడో యాత్ర దేశవ్యాప్తంగా చేయడంతో కాంగ్రెస్ కి కొంత ఉప్పందుకున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. ఆ అంశాన్ని కూడా మరొకసారి ఒక యాత్రలు చేపట్టాలి అన్నటువంటిది కూడా కాంగ్రెస్ పెద్దల సూచన కూడా కొంతమంది సలహాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినది కూడా రేపు ఏదైతే మనకు ఏఐసిసి సమావేశం జరుగుతుందో ఆ సమావేశంలో కూడా కొన్ని కీలక అంశాలను కూడా అంటే ఈ యొక్క సమావేశంలో కూడా చర్చకు తీసుకొని వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఏఐసిసి సమావేశాలకు సంబంధించిందో దీనికి సంబంధించినటువంటి
ముసాయిదా కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు కొన్ని 4 నెలల పైగానే, అంటే 4 నెలల కింద మన కర్ణాటకలో బెల్గాంలో జరిగినటువంటి ఏదైతే కాంగ్రెస్ సదస్సుతో అక్కడే బీజం పడ్డది. ఈ గుజరాత్ అహ్మదాబాద్ కి సంబంధించినటువంటి ఏదైతే సమావేశాన్ని ఏర్పాటు చేయాలి ఇక్కడే, అంటే మనకి ప్రత్యేకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ తర్వాత మహాత్మా గాంధీ కానీ ఏదైతే గడ్డ ఉందో ఇక్కడ అహ్మదాబాద్ వేదికగా చేయాలన్నటువంటిది మనకి కర్ణాటక సమావేశంలో ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. అక్కడ చేసినటువంటి ఏదైతే ప్రతిపాదన ఉందో దాని యొక్క రూపకల్పనే ఈ రోజు అహ్మదాబాద్ యొక్క సమావేశం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ సమావేశం ఉందో ఈ సమావేశంలో ప్రత్యేకంగా యువకులకు అంటే ఏదైతే ఉద్యోగాలు లేక చాలా మంది అంటే దేశంలో నిరుద్యోగ సమస్యలు నిర్మూలించాలంటే ఒకటి, తర్వాత 1 నేషన్ 1 ఎలక్షన్ ని వ్యతిరేకించాలి అన్నటువంటి ఈ అంశాన్ని కూడా చర్చకు తీసుకొని వచ్చినట్లు, తర్వాత ఆర్థికంగా యువకులకు వారి జీవనోపాధి కలిగించాలి అన్నది కూడా ఈ అంశాలని దాదాపు కొన్ని అంశాలపై కూడా వాళ్ళు చాలా మంది కూడా దాదాపు 40 నుంచి 45 మంది దీనిపై కూడా మొత్తం అంతా కూడా అన్ని విషయాలను కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎక్కడా కూడా కాంగ్రెస్ లీడర్ బయటికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది మాట్లాడకుండా వెళ్ళిపోయినది. అందరూ కూడా ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తుందని చెప్పారు కానీ ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడలేదు. బట్ రేపు ఏఐసిసి సమావేశం అనేది చాలా కీలకము. ఈ సమావేశంలో కొన్ని అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో అందరూ కూడా కొన్ని సలహాలు సూచనలు వారికి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళతో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క సమావేశం కన్నా ముందుగానే మనకు ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. డిసిసి అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రక్షాళన చేయాలని ప్రారంభించారో ఆ ప్రక్షాళన దిశగా అన్ని జిల్లాల నుంచి దాదాపు 860 జిల్లాలకు సంబంధించినటువంటి డిసిసి చీఫ్లతోటి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతేకాకుండా మల్లికార్జున ఖార్గే గారి సలహాలతో కూడా వీరందరితో కూడా 3 క్లస్టర్స్ గా 3 సార్లు వీళ్ళతో సమావేశాలు కావడం జరిగింది. అంటే ఎక్కడైతే కాంగ్రెస్ వారి యొక్క లోటుపాట్లు ఏవైతే ఉందో వాటన్నిటిని కూడా పునరుద్ధరించడం కొరకే 2025 ఏదైతే సంవత్సరం ఉందో ఈ సంవత్సరంలో పూర్తి చేయాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ మరియు ముందుకు వెళ్ళాలి అన్న దిశగానే సమావేశం జరిగింది. అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరెవరు హాజరయ్యారు? మనకి విజువల్స్ లో షర్మిల కనిపిస్తున్నారు, ఉత్తమ్ కనిపిస్తున్నారు, ఎవరెవరు హాజరయ్యారు? మరోవైపు చిదంబరంకి కొంత అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. ఆయన కండిషన్ ప్రస్తుతం ఎలా ఉంది? ముఖ్యంగా ఏదైతే మనకు చిదంబరంకి దాదాపు గుజరాత్ లో ఈ రోజు దాదాపు 42 డిగ్రీస్ అసలు ఎండ వేడికి తట్టుకోలేనటువంటి పరిస్థితి. అందరూ కూడా ఏదైతే సమావేశము 11 సమావేశం అయితే కంటిన్యూగా దాదాపు 4 గంటల వరకు కూడా అందరూ కూడా సమావేశంలో లోపల ఉండడం జరిగింది. వారు కొంత ఎటువంటి ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. వెంటనే లోపల నుంచి బయటికి రాగానే అందరూ కూడా ఎవరైతే 164 మంది ఇక్కడికి రావడం జరిగిందో వాళ్ళందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ కి మ్యూజియానికి ఎదురుగా నిలబడి ఒక గ్రూప్ ఫోటో దిగినటువంటి సందర్భంలో అక్కడ దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కూడా అక్కడ వెయిట్ చేయడం జరిగింది. దానితో కొంత ఎండ వేడికి తట్టుకోలేక చిదంబరం గారికి కొంత అనారోగ్య అంటే హెల్త్ కొంత తనకు అనారోగ్యంగా అనిపించడంతో వెంటనే హుటాహుటిన తనని వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇంతకు ముందు మనకి ఏదైతే సబర్మతి ఆశ్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ 100వ సంవత్సరం అన్నది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశము. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు సాయంకాలం 6 గంటలకు సోనియా గాంధీ గారు, తర్వాత కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున ఖర్గే, తర్వాత రాహుల్ గాంధీ, తర్వాత అందరు ఈ రోజు ఎవరైతే సిడబ్ల్యూసి సమావేశానికి వచ్చారో అందరూ కూడా సబర్మతి ఆశ్రమంలో నివాళులు తీసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో కూడా చిదంబరం గారు కూడా అక్కడికి సమావేశానికి రావడం జరిగింది. బట్ ఇప్పుడు వరకు మాత్రము చిదంబరం గారు సేఫ్ గానే ఉన్నారు. తర్వాత ముఖ్యంగా ఏదైతే తెలుగు రాష్ట్రాల నుంచి షర్మిలా రెడ్డి గారు, తర్వాత రఘువీరారెడ్డి గారు, తర్వాత రుద్రరాజు, తర్వాత మనకు తెలంగాణ నుంచి కూడా అందరూ కూడా చాలా మటుకు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అనేక అంశాలు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒక మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాత్రము చెప్పడం జరిగింది, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలను మాత్రము ఇంకా చర్చకు రాలేదు అన్నటువంటి ఒక చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే కులగణలకు సంబంధించినటువంటి దానికి అంటే కులగణన ఏదైతే తెలంగాణలో చేసినారో దానికి
చాలా బాగా చేశారని రాహుల్ గాంధీ గారు అప్రిషియేషన్ చేశారని కొంతమంది కాంగ్రెస్ యొక్క ప్రముఖుల నుంచి మేము వినడం తోటి అదే విషయాన్ని ఇక్కడ ఎక్కడ కూడా మనకి ప్రెస్ లో మాత్రం ఎక్కడ చెప్పలేదు. కానీ కాంగ్రెస్ పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని దీని కులగణను ఇక్కడ రాహుల్ గాంధీ అప్రిషియేషన్ చేశారు అన్నది మాత్రం చర్చకు వచ్చింది అన్నటువంటి అంశాన్ని మాత్రం ప్రస్తావించడం జరిగింది. రైట్ కలా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.